మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. విద్యాపరంగా విషయాలు కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వివాహం కాని వారికి వివాహపరంగా సానుకూలంగా ఉంది. సంతానపరంగా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడితో కలిసి సంతానపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా మీకు బయట పేరు ప్రఖ్యాతలు ఎన్ని ఉన్నా కూడా ఇంట్లో సంతానం మీ మాట వినకపోవడం వల్ల కూడా మనోవేదన గురి అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. వ్యాపారపరంగా చక్కగా ఉంది. లాభాలు బాగుంటాయి. ఖర్చులు తక్కువగా ఉంటుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూల పడతాయి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారు కూడా చక్కగా రాణించగలుగుతారు. వైద్యవృత్తులు ఉన్న వారికి జాగ్రత్తలు అవసరం. విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. ఎందుకంటే వ్యయంలో రాహు బాగున్నా విదేశీ అవకాశాలు కలిసి వచ్చినా రాహు అంత బలంగా లేదు కాబట్టి వెళ్దామనుకునే వాళ్ళకి పోస్ట్ పోన్ అవ్వడం లేదా ఆలస్యం అవడం అనేవి జరుగుతుంటాయి. అదేవిధంగా సినీ రంగాల వారికి కూడా అంత అనుకూలంగా లేదు. తృతీయ అష్టమాధిపతి శుక్రుడు పంచమంలో ఉన్నారు. పంచమంలో అంత బలంగా లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని అవకాశాలు చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. బ్యూటీషియన్స్కి, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ రంగాల వారికి, అదేవిధంగా ఈ 2D యానిమేషన్, 3D యానిమేషన్ ఈ రంగాల వరకు చాలా చక్కగా ఉంది. జన్మరాశిలో శని వీరికి ఏలినాటి శని నడుస్తున్నా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా శని వీరికి చక్కగా చేసే విధంగా కూడా మంచి గోచారం గోచరిస్తోంది. కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. అయితే మనస్సంకల్పం మీకు ధైర్యం తక్కువగా ఉంటుంది. ముందుకు వెళ్దామా వద్దా, ఇక్కడ ఆగుదామా లేదా 10 మంది నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్దామని ఆలోచిస్తారు. అయితే ఒక నిర్ణయం ఏంటంటే 10 మంది సలహాలు తీసుకోండి, కానీ ఏకపక్షంగా మీరు తీసుకున్న నిర్ణయం మీకు మేలు చేకూరుతుంది. కాబట్టి నిర్ణయాలు మీరు చక్కగా తీసుకోండి, చక్కగా బాగుంటుంది. లాభాధిపతి వ్యయాధిపతి శని జన్మరాశిలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు. వీళ్ళకి గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చక్కగా ఉంది. స్థిరాస్తులు పెరుగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధించిన విషయ వివరాలు వీళ్ళు చక్కగా ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా వీరికి లాభించే విధంగా గోచరిస్తుంది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మానసిక శోభకి గురవుతారు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి విదేశాల్లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. PR, H1B, గ్రీన్ కార్డు విషయంలో కాస్త ఇబ్బందులు అనేవి తలెత్తే విధంగా గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి లేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న విద్యార్థులకు విద్యాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే స్నేహితులు అతిగా ఉండడం కూడా మంచిది కాదు. ఇది అందరికీ కాదండి, కొంతమందికి స్నేహితులు ఎక్కువ ఉంటారు, కొంతమంది తక్కువ ఉంటారు. మీకు స్నేహితులు తక్కువగా ఉన్నా కొంతమందికి ఎక్కువగా ఉంటారు. నేను వారి వరకు చెప్తున్నాను. సాధ్యమైనంత వరకు మీకు మీరుగా ఉండాలి తప్పితే కానీ స్నేహితులు నమ్మి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది కాదు. సబ్జెక్ట్ వాళ్ళు మారారు, మనం మారుదాం, ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం, అప్పుడు బాగా రాణిస్తారు, వాళ్ళు బాగా రాణిస్తారు, మనం కూడా అదే విధంగా వెళ్తే మనం కూడా రాణిస్తాం అనే భావన ఏర్పడుతుంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరి దారి వారిదే, మన దారి మనదే. మన ఒక ఫీల్డ్ ఎంచుకున్నామంటే దాన్ని స్టిక్ అయ్యి కష్టమైన నష్టమైనా అదే ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి. అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది. లేదా వాళ్ళు వెళ్ళారు కదా మనం కూడా వెళ్దామంటే మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. ఇటువంటి విషయంలో కెరియర్ విషయంలో మటుకి మీరు చాలా జాగ్రత్తమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయంలో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఇటు సప్తమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఆరోగ్యపరంగా కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది.
ఇటు బంధుమిత్రులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరితోనైనా సరే మన మాట చాలా అదుపులో ఉంచుకుని మాట్లాడడం చెప్పదగినది. లేకపోతే నిందారోపణ వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా గణపతి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతిరోజు ఈ 9 రోజులు ఈ గణపతి నవరాత్రుల్లో గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి. దానివల్ల ఎన్నో రెట్లు మేలు జరుగుతుంది, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సాధించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.